మన వార్తలు చూద్దాం. ఖమ్మంలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా నివారించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతంలో ఖానాపురం చెరువు అలుగు పోటెత్తిన సమయంలో నగరంలోని పలు డివిజన్లు నీట మునిగాయని గుర్తు చేశారు. వర్షపు నీటిని వేగంగా తరలించేందుకు సుమారు 100 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే నగరానికి తాగునీటి కోసం అమృత పథకం కింద 200 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కృష్ణా నది జలాలు అందుబాటులో లేకపోయినా గోదావరి జలాలను వినియోగించేలా ప్రత్యామ్నాయ వ్యవస్థను సిద్ధం చేశామని, ఇప్పటికే గోదావరి జలాలను మున్నేరు వరకు తీసుకొచ్చామని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఆటోమేషన్ విధానంలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం నగరానికి వరద ముంపు, తాగునీటి కష్టాలకు శాశ్వతమైన పరిష్కారం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని, ఇందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఖమ్మం నగరాన్ని వరదలు, తాగునీటి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల పనులు చేపట్టిందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. యూజీడీ కార్యక్రమాన్ని చేపట్టి 100 కోట్లతోటి డ్రైన్ పైప్ లైను కంప్లీట్ చేస్తున్నాం. ఆగస్టు 15th కల్లా ఆ యొక్క పైప్ లైన్ పూర్తయి డ్రైన్ వాటర్ పూర్తిగా పైప్ లైన్ ద్వారా బయటకు వెళ్తుంది. అప్పుడు ఈ కెనాల్ ఏదైతే ఈ డ్రైన్ ఉందో దీన్ని కావాల్సినంత విడ్త్కి వైడెన్ చేసి మంచినీళ్ళు వచ్చేటట్టుగా, కేవలం వర్షాధారమైనటువంటి వర్షపు నీరే ఈ కెనాల్లో ప్రవహించేటట్టుగా దీని బ్యూటిఫికేషన్ కానీ దీనికి ఇంకొక 250 కోట్ల అవసరం ఉంది. అది కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అంతేకాకుండా మళ్ళీ ఒక 200 కోట్లు అమృత్ పథకం కింద ఈ యొక్క ఖమ్మం పట్టణానికి మంచినీటి సౌకర్యం కోసం 24 ఓవర్ హెడ్ ట్యాంక్స్ తోటి పాటు టోటల్ ఆటోమేషన్ తోటి ఈ నెలలోనే ఆ కార్యక్రమం పనులు ప్రారంభించడం జరుగుద్ది. రాజమహేంద్రవరంలో వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్ ను కలిశారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, లోగోను మంత్రి ఆవిష్కరించారు. క్రియేటివ్ ఎకానమీకి సంబంధించిన కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం వేదికగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఓటీటీ వేదికల విస్తరణతో అన్ని ప్రాంతాల ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను వీక్షించే అవకాశం లభించిందని చెప్పారు. వన్ ఇండియా వన్ సినిమా భావన ద్వారా ఏ భాషలో రూపొందిన మంచి సినిమా అయినా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చేరాలి అన్నదే ఎఫ్టీపీసీ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ ఎకానమీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్. ఇది దానికి సంబంధించి వారు కార్యకలాపాలు ఏ రకంగా నిర్వర్తిస్తారనేది తర్వాత రోజుల్లో వారు చెప్తారు. అయితే దీన్ని మొత్తంగా సినిమా అంతటినీ ఒక వేదిక మీద తీసుకురావటం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషనల్కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ప్రత్యేకించి ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకొచ్చి తిరుపతిలో కానీ అమరావతిలో కానీ వారి యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాం. ఈ క్రియేటివ్ ఎకానమీకి సంబంధించి వెదర్ ఇట్ ఈస్ టెలివిజన్, థియేటర్ ఆర్ ఫిల్మ్, ఏదైనప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తామనేటువంటి మాట. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పాల్మన్పేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు మంత్రి అనిత. 2 ఏళ్లలోనే పాయకరావుపేట నియోజకవర్గంలో 1100 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి, సంక్షేమ పనులు చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయని పేర్కొన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని ప్రకటించారు. పాయకరావుపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు హోంమంత్రి అనిత.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఘనంగా ప్రారంభమైంది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ దొడగట్ట 1-2 వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలతో కలిసి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను వారికి పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు, పలు సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వారి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరును ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. 4 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము 4 నెలల్లో ఆ డ్రైనేజ్ సమస్య పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఎస్సీలకు ఏదైతే తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ, వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, మాకు డ్రైనేజ్ వ్యవస్థ సరిచేయాలి, అలాగే కొంతమందికి మాత్రం ఇండ్లు లేవా, ఇండ్లు ఇప్పించాలనే కోరిక వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చే దిశగా కూడా మేము ముందుకు అడుగులేస్తాం. ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ సమస్యని రాబోయే నెలలో పనులు ప్రారంభించి లేదా 1.5 నెలలో పనులు ప్రారంభించి మొత్తానికి 4 నెలల్లో పూర్తి చేసే విధంగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో భాగంగా సంక్షేమం, అభివృద్ధిపై ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పట్టణంలోని 31వ వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. వార్డులోని సమస్యలపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజాశ్రేయస్సు, సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం చేసిన పనులపై కరపత్రాలను ప్రజలకు అందజేశారు. గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వం వారి ఆస్తులకు రాజముద్ర వేసి పట్టాలు అందజేస్తోందని తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గత ప్రభుత్వంలో గంజాయి వనంగా రాష్ట్రాన్ని తయారు చేస్తే కూటమి ప్రభుత్వం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్కు ముందుకు సాగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గతంలో జరిగినటువంటి విధ్వంసం సామాన్య ప్రజానికం కూడా అరాచకానికి గురైనటువంటి సందర్భం. సమస్యల వలయంలోకి నెట్టబడినటువంటి ఈ రాష్ట్రం, అగ్నిగుండంగా మార్చినటువంటి ఈ రాష్ట్రాన్ని మరలా అన్ని వ్యవస్థల్ని కూడా కూడగట్టుకొని పాలన ప్రారంభించినటువంటి కూటమి నాయకత్వం ఈ రోజున ఈ 2 ఏళ్ల పాలనలో ఏ సూపర్ 6 అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో దాన్ని ఈ రోజున అమలు చేస్తూ ఉన్నాం. ఎవరికి ఏ రకంగా కుల ప్రాతిపదికగా, అదేవిధంగా జనాభా ప్రాతిపదికగా వారందరికీ న్యాయం జరగాలని చెప్పి ఈ రోజున ఆ అంశాన్ని సృజించి అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం గోల్మాల్పై సీఎం విజిలెన్స్ విచారణకు ఆదేశించడమే అవినీతికి నిదర్శనమని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలు, యూజీడీ కాంట్రాక్టుల్లో భారీగా అధికార దుర్వినియోగం, అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. బ్లాక్ లిస్టులోకి వెళ్లిన కోర్టు కేసుల్లో ఉన్న కేఎల్ఎస్ఆర్ సంస్థకు కోదాడ యూజీడీ పనులు అప్పగించడంపై అనుమానాలున్నాయని తెలిపారు బొల్లం మల్లయ్య యాదవ్. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు కోసం రాష్ట్ర సర్కార్ నిధులు మంజూరు చేయడం హర్షణీయమని మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎయిర్పోర్టు కోసం బీజం పడిందని, కానీ నేడు కొంతమంది వారే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా ఎద్దేవా చేశారు. ఎయిర్పోర్టుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ సోయం బాపురావు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ఏదన్నా ఉన్నది అంటే అది ఆదిలాబాద్ జిల్లా అని, దాన్ని నేను తప్పనిసరిగా ఏదో దత్తత తీసుకొని ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే పిప్రి బహిరంగ సభలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్స్ ఇస్తానని చెప్పడం,
ఆ మాటను నిలబెట్టుకోవడం జరిగింది. దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా మేము ఆదిలాబాద్ జిల్లా తరపున మరొక్కసారి వారికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తా దగ్గర టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు బీజేపీ నేతలు. ఎయిర్పోర్ట్ సాధనకు ఎంపీ, ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు జోగు రవి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకుని జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ వివిధ రూపాల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. గ్రామాల్లోని బొడ్రాయిల దగ్గర కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రజలు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాశీష్ షా అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఆశతో వస్తారని, వారి సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలంటూ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్ఎస్ చిత్రు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవట్లేదు. దీంతో చెరువులు, కుంటలన్నీ నీరు లేక మైదానాలను తలపిస్తూ ఉన్నాయి. రాబోయే 3 వారాల వరకు వర్షాలు పడవని ఐఎండీ అధికారులు సూచించడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. మొక్కజొన్న, కందులు, పెసర, పచ్చజొన్నలు, మినుములు వేస్తే అధిక లాభాలు వస్తాయని తెలిపారు ములుగు జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్. ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఐఎండీ వారి హెచ్చరికల ప్రకారం ఎల్నినో ప్రభావం మన ములుగు జిల్లాలో కూడా తీవ్రంగా ఉండబోతా ఉన్నది. ఇప్పటి వరకు ములుగు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఆరుతడి పంటలైనటువంటి వాటికే ఇప్పుడు ప్రాణాపాయంగా ఉన్నది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎవరు వరికి వెళ్ళవద్దని చెప్పి, వరికి ప్రత్యామ్నాయంగా మనకి ఆరుతడి పంటలైనటువంటి కంది కానీ, మొక్కజొన్న కానీ, అదేవిధంగా పెసర, మినుము మరియు నూనె గింజలకు సంబంధించినటువంటి పల్లి, పొద్దుతిరుగుడు మరియు నువ్వులు ఇటువంటి ప్రత్యామ్నాయ పంటలు వేయవలసిందిగా కోరుతా ఉన్నాము. వీటికి కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలన్నీ కూడా వేసుకోవాల్సింది అని చెప్పి ఆల్రెడీ వ్యవసాయ విస్తీర్ణాధికారులు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని రైతు వేదికలో విత్తన మేళాను నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు కార్యక్రమాన్ని జరిపించారు. అయితే ఈ విత్తన మేళాకు రైతుల నుంచి స్పందన రాకపోవడంతో కేవలం దుకాణ యజమానులతోనే నిర్వహించారు అధికారులు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు వ్యవసాయ అధికారులు. ఈ క్రమంలోనే వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను వేయాలని వ్యవసాయ అధికారి హరికృష్ణ సూచించారు. అయితే వరికి బదులుగా రైతులు కంది, కొత్తిమీర, మినుములు, పెసర్లు వేయాలని పేర్కొన్నారు. అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఈ పాటికి మనకు 13,000 ఎకరాలు దాదాపుగా కంప్లీట్ అవ్వడం జరుగుతుండే ప్రతి సంవత్సరం. కానీ ఇంకా చాలా అంటే 3+2 అంటే 5,000 ఎకరాలు గ్యాప్ అనేది కనబడుతుంది. కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి గవర్నమెంటు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకి రైతు వేదికలలో కానీ ప్రతి ఊర్లో కానీ అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా రైతులు అడిగిన పంటలను ఏవైతే కందులు కానీ, మినుములు కానీ, పెసర్లు కానీ, కూరగాయ విత్తనాలు కానీ వాళ్ళకి అందియాలనే దృష్టిలో పెట్టుకొని ఈ రైతు వేదికలో ఈరోజు మనం నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ గ్రామస్తులు ధర్నా చేశారు. వర్షాలతో నీట మునుగుతున్న గ్రామాన్ని వెంటనే ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం, పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గంగాధర ప్రధాన రహదారిపై గ్రామస్తులు భారీ ధర్నా నిర్వహించారు. ముంపు గ్రామంగా గుర్తించి తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకారులు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోవులను రక్షించాలంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో గోవులను రక్షించాలంటూ కొద్ది రోజులుగా 2 లక్షల సంతకాలు సేకరించారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ ప్రత్యేక్ జైన్కు సంతకాల పత్రాలను అందజేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది పరవలు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318.51 మీటర్స్ కాగా ప్రస్తుత నీటి మట్టం 317.36 మీటర్స్ గా ఉంది. దీంతో పంప్ హౌస్ ను అధికారులు ఆన్ చేయడంతో కోయిల్ సాగర్ కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. వరంగల్ జిల్లాలో శ్రీనివాస మంగాపురం మూవీ టీం సందడి చేసింది. చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, హీరో జయకృష్ణ ముందుగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బొల్లిగుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. సూపర్ స్టార్ కృష్ణ కోరిక మేరకే తాను హీరోగా ఆడియన్స్ ముందుకొస్తున్నానని సినీ యాక్టర్ జయకృష్ణ తెలిపారు. తాను నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాని విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. తెరంగేట్రం చేస్తున్న తనకు అండగా నిలిచిన హీరో మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు జయకృష్ణ. ఇది కుటుంబ కథ సినిమాని పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తుంది అన్నారు దర్శకుడు అజయ్ భూపతి. వరంగల్ వచ్చాము. మా శ్రీనివాస మంగాపురం మూవీ 30th రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. వరంగల్ రావడం ఇది నేను అప్పుడే థాట్ ఏమనుకుంటా. ఎప్పుడు వచ్చినా అది ఒక రకమైన ఫీలింగ్. టెంపుల్ని అమ్మవారిని కూడా దర్శించుకున్నాం నేను అండ్ జయకృష్ణకి ఇది ఫస్ట్ మూవీ. కృష్ణ గారి మనవాడు అందరికీ తెలిసిందే. ఇది ఫస్ట్ మూవీ చేస్తున్నాను. తనతో అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అమ్మవారి బ్లెస్సింగ్స్ 100% మాకు ఉంటాయి అని నేను నమ్ముతున్నాం. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు 100% ఉండాలి. వరంగల్కి ఫస్ట్ టైం నేను వస్తున్నాను. శ్రీనివాస్ మంగాపురం నా ఫస్ట్ మూవీ ప్రమోషన్స్ కోసం. ఐఎమ్ వెరీ హ్యాపీ. భద్రకాళి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాం మేము. అండ్ సో 30th రిలీజ్ అవుతుందండి సినిమా. మీరు అందరూ తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తులంతా సంప్రదాయబద్ధంగా కప్పల ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా ప్రతి ఇంటి ముందు దేవాలయాల వద్ద నీళ్లు పోశారు. ఈ సంప్రదాయం కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా నీటి కొరతపై గ్రామీణ సమాజం వ్యక్తం చేస్తున్న ఆవేదనకు ప్రతీకగా నిలుస్తుంది. ఒకప్పుడు నీటి సమృద్ధికి నిలయంగా ఉన్న గోదావరి డెల్టా ప్రాంతాలు ఇవాళ వర్షాల కోసం ప్రార్థించాల్సిన పరిస్థితి ఆలోచనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు కరువును ఎదుర్కొన్న తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల అనుభవాలు నీటి సంరక్షణ ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. వర్షం కోసం ప్రార్థించడం ఎంత అవసరమో కురిసిన ప్రతి నీటి బొట్టును చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు, చెట్లు, పచ్చదనం ద్వారా భద్రపరచడం కూడా అంతే ముఖ్యమని సూచించారు. చెరువుల ఆక్రమణలను అరికట్టడం, వర్షపు నీటి సంరక్షణకు ప్రజలంతా భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు.